మేము 20 ఇయర్స్ నుంచి ఒకే ఒక వెజిటబుల్ కటింగ్ బోర్డ్ యూస్ చేస్తున్నాం. ఇవాళ దీనికి నేను కంప్లీట్ గా మేక్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నానండి. మా దగ్గర ఎన్ని కటింగ్ బోర్డ్స్ ఉన్నా కానీ మేము ఎప్పుడు ఇదే యూస్ చేస్తాం, ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్ అనమాట. మేము చాలా సార్లు క్లీనింగ్ అయితే చేసాం, కానీ ఎప్పుడు ఇంత డీప్ క్లీనింగ్ అయితే చేయలేదండి. ఇలా చేసినట్లయితే మీ చాపింగ్ బోర్డ్ అనేది చాలా కొత్త దానిలాగా ఉంటుందన్నమాట, ఇప్పుడే కొన్నట్టుగా. దానికోసం ఫస్ట్ నేను డ్రిల్లింగ్ మెషిన్ తో ఇలా శాండ్ పేపరింగ్ అనేది చేస్తున్నానండి. మనకు కావాల్సిందల్లా దీనికి 180 శాండ్ పేపర్ ఉంటే సరిపోతుంది. ఇది మీరు డ్రిల్లింగ్ మెషిన్ తోనే చేసుకోవసరం లేదండి, హ్యాండ్ తో కూడా చేసుకోవచ్చు. లాస్ట్ లో చూపిస్తాను ఎలా చేయాలి అనేది. ఇలా మనం డ్రిల్లింగ్ మెషిన్ తో చేసుకుంటే 10 to 15 minutes లో అయిపోతుంది అనమాట వర్క్ అనేది. హ్యాండ్ తో అయితే కొద్దిగా లేట్ అవుతుంది అంతే. ఆల్రెడీ మా కటింగ్ బోర్డ్ కొద్ది క్రాక్ అయితే ఉందండి, కానీ నేను మళ్ళీ రీయూజ్ చేసుకుంటాను పాలిష్ పెట్టి. మనకి షీట్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఆ షీట్ అనేది తీసేసుకుని మీ చాపింగ్ బోర్డ్ ని ఇలా రబ్ చేసేసుకోండి. ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫినిషింగ్ మొత్తం అయిపోయాక నీట్ గా క్లాత్ తో తుడిచేసేసుకుని మీరు ఏదైనా ఆయిల్ అనేది అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత క్లీన్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ గా వాష్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.